హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు కామేశ్వరి. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. దసరా పండుగ 3వ రోజు వేసుకోవాల్సిన ముగ్గు చూసేద్దాం. ఇప్పుడు నిన్నటి ముగ్గులో ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్పుకుందాం. కథ పేరు జిత్తుల మారి నక్క. ఎట్లా జరిగిందో ఏమో కానీ ఒకసారి ఒక పులి ఒక బోన్లో చిక్కుకుంది. దాంట్లో నుండి బయటపడడానికి సర్వ విధాల ప్రయత్నం చేసింది. కానీ పులి బయటకి రావడానికి వీలు లేకపోయింది. పాపం దానికి అంతకంత కోపం, బాధ అధికం కాసాగాయి. బోనంతా కలియదిరిగింది. దాని ఇనుప ఊచులతో పళ్ళను కొరికింది. కానీ అంతా వృధా ప్రయాసే అయ్యింది. సరిగ్గా అప్పుడే ఒక బ్రాహ్మణుడు అటుగా వెళ్తూ ఆ పులి కంట పడ్డాడు. అయ్యా, నన్ను ఈ బోన్లోంచి బయటకు తీయి అంటూ దీనంగా అర్థించింది. అయ్యో, ఇంకేమన్నా ఉందా? నువ్వు బయటకు వచ్చిన మరుక్షణం నన్ను మింగేయవు అన్నాడు బ్రాహ్మణుడు భయంగా. లేదు లేదు, ఎప్పటికీ నిన్ను కృతజ్ఞురాలై నీ సేవ చేసుకుంటా అంది పులి జాలిగా మొహం పెట్టి. వెక్కి వెక్కి ఏడ్చింది కూడా. అంతటి భయంకరమైన పులి అలా హీనంగా దీనంగా ఏడవటం చూసి అతని హృదయం ద్రవించింది. ఎలాగో కష్టపడి ఆ బోను తలుపు తెరిచాడు. దాంతో పులి ఒక్క ఉదుటున బయటకి దూకి అతన్ని ఒడిసి పట్టుకుని, ఎంత మూర్ఖుడివి నీవు! నాకసలే ఆకలిగా ఉంది. ఇప్పుడు నిన్ను తినకుండా ఎవరు అడ్డుపడతారు అంది గర్జిస్తూ. ఆ మాటలకు ఇతడు నివ్వెరపోయాడు. నీకు సాయం చేసిన నన్నే చంపుతావా? దయచేసి నన్ను వదిలిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమాలాడాడు. ఇంతగా బ్రతిమాలుతున్నావు కాబట్టి ఒక అవకాశం ఇస్తా. నువ్వేమి దారిలో నీకో కనిపించిన మొదటి మూడింటిని నిన్ను నేను చంపడం ధర్మమో అధర్మమో అడుగు. ఒకవేళ అవి అధర్మం అంటే నిన్ను వదిలిపెడతా అంది పులి. బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ బ్రాహ్మణుడు ఆ అడవిలో ముందుకు సాగాడు. మొదట అతనికి ఒక రావి చెట్టు కనిపించింది. దానికి జరిగిందంతా వివరంగా చెప్పి ఆ పులి నన్ను చంపటం ధర్మమేనా అని అడిగింది. దానికి ఆ చెట్టు, ఇందులో నా తీర్పు ఏమిటి? నేను మీ అందరికీ నీడనిస్తున్నాను కదా, మీరు నన్ను నరకడం లేదా? నా ఆకులు మీ పశువులకు మేతగా వాడుకోవడం లేదా? భయపడకు, అచ్చమైన మగానిలా ప్రవర్తించు అంది రావి చెట్టు. ఆ సమాధానానికి అతను బాగా వగిచాడు. ఆ తర్వాత మరికొంత ముందుకెళ్ళాడు. అప్పుడు ఆ గేదె ఎదురైంది. దానికి కూడా జరిగిందంతా వివరించి, ఆ పులి నన్ను చంపడం ధర్మమేనా అని ప్రశ్నించాడు బ్రాహ్మణుడు. అందుకు ఆ గేదె, కృతజ్ఞత ఆశించడం మూర్ఖత్వం. నన్నే చూడు, నేను పాలిచ్చినంతకాలం నన్ను బాగా చూసుకుంటారు. ఇప్పుడు పాలివ్వటం లేదని ఇంట్లోంచి అడవిలోకి తరిమేశారు అంది ఆ గేదె. ఆ బ్రాహ్మణుడు దుఃఖం ఇంకా అధికమై అలాగే ముందుకు బయలుదేరాడు. దారిలో ఒక నది ఎదురైంది. ఆ నదికి కూడా అంతా చెప్పి అదే ప్రశ్న అడిగాడు. అయ్యా, నువ్వెంత మూర్ఖునివి తండ్రి! కృతజ్ఞత లాంటి దాన్ని ఎన్నడూ ఆశించొద్దు. నన్ను చూడు, నేను అందరికీ ఉపయోగపడతాను. వ్యవసాయానికి, త్రాగటానికి, శుభ్రం చేసుకోవటానికి, స్నానానికి అన్నింటికీ వాడుకుంటారు అంది నది. దానికి బదులు మురికిగా కాలుష్యాన్ని నాకు అంటగడతారు అంది. ఆ బ్రాహ్మణుడు ముఖం వ్రేలాడేసుకొని తిరుగుముఖం పట్టాడు విచారంగా. అప్పుడు ఒక నక్క అతనికి ఎదురయ్యి అతన్ని పలకరించింది. ఏంటి విషయం? ఎందుకంత విచారంగా ఉన్నావు అంటూ. అప్పుడు జరిగిందంతా అతడు నక్కకు వివరంగా చెప్పాడు. కానీ దానికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు అంది. అతడు మళ్ళీ వివరించాడు. అట్లా 3 సార్లు చెప్పించుకైంది. ఆ తర్వాత ఆ నక్క, సరే, నేను నీతో పాటు వచ్చి యథార్థంగా ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూస్తా. ఆ తర్వాత నీకు తీర్పు ఇస్తా, పోదాం పదా అంది నక్క. ఆ బ్రాహ్మణుడు ఆ నక్కను ఆ సంఘటన జరిగిన చోటికి తీసుకెళ్ళాడు. అక్కడ బోను ముందు పులి అతని కోసం ఎదురు చూస్తూ కనిపించింది. అతన్ని చూస్తూనే, ఇప్పటికే చాలాసేపు అయింది, ఇంకా నిన్ను భోంచేయనా అంది ఆకలిగా. భోజనమా? ఆహా, ఎంత మంచిగా అన్నది అన్నాడు బ్రాహ్మణుడు. ఆ తర్వాత, ఓ పులిరాజా, నాకొక్క 5 క్షణాల సమయం ఇవ్వు. ఏం జరిగిందో ఆ నక్కను వివరించాలి అన్నాడు. సరే అన్నట్లుగా తలూపింది పులి. మళ్ళీ తర్వాత వివరించి చెప్పాడు బ్రాహ్మణుడు. అయ్యో, నేనెంత మందబుద్ధిని! ఇంత చెప్తున్నా నాకు ఒక్క ముక్క కూడా బోధపడలేదు. ఇంతకు ఏం జరిగింది? నువ్వేమో బోన్లో ఉన్నావు. అప్పుడు ఈ పులి అటుగా వెళ్తూ కనిపించింది, అంతేనా అంది నక్క. ఓయ్ నక్క, ఎంత మూర్ఖురాలివి! బోనులో ఉంది అతడు కాదు, నేను అంది పులి అసహనంగా. ఓ అలాగా!
అంది నక్క భయంతో వణికిపోతున్నట్టుగా నటిస్తూ. నీకు అర్థమయ్యేలా నేను చెప్తా. ఎంత మూర్ఖురాలివి. ఇదిగో చూడు, నేను పులిని. అవును ప్రభూ. అది బోను. అవును ప్రభూ. అవును, నేను ఆ బోన్లో ఉన్నాను. అర్థమైందా? అర్థమైంది. కాలేదు ప్రభూ అంది నక్క భయంగా. కాలేదా? గాండ్రించింది పులి కోపంగా. అవును. అసలు మీరు ఆ బోన్లోకి ఎలా వెళ్ళారు? ఎలా ఏంటి? అన్ని జంతువుల మాదిరే అవన్నీ ఎట్లా వెళ్తాయో నేను అట్లాగే వెళ్ళాను. అవన్నీ ఎట్లా వెళ్తాయి ప్రభూ? దాంతో పులికి అసహనం నశించి చిర్రెత్తుకొచ్చింది. ఇదిగో ఇట్లా వెళ్తాయి. ఇప్పుడన్నా అర్థమైందా? అంది పులి బోన్లోకి వెళ్ళి చూపిస్తూ. పులి బోన్లోకి వెళ్ళగానే దాని తలుపు దానంతట అదే మూసుకుంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ప్రభూ అంది నక్క చిరునవ్వు నవ్వుతూ. ఆపై నక్క బ్రాహ్మణుని వైపు తిరిగి, నా తీర్పు ఇప్పుడు చెప్తా విను. ఈ పులి నిన్ను చంపటం అధర్మమే అంది. తనను ప్రాణాపాయం నుంచి కాపాడినందుకు నక్కను వేనోళ్ళ కొనయాడి హాయిగా నిట్టూరుస్తూ తన దారిని తాను వెళ్ళాడు బ్రాహ్మణుడు. నక్క సంతృప్తిగా నవ్వుకుంది. పులి అసహనం అటూ ఇటూ తిరుగుతూ బోనులో గాండ్రిస్తూ ఉంది. కథ అయిపోయింది. కథ నీతి ఏంటంటే, మూర్ఖులకు సహాయం చేసినా వాళ్ళు మనల్ని ముంచాలనే చూస్తారు తప్ప మనకు కృతజ్ఞతలు చూపియరు అని అర్థం. కథ ఎలా ఉంది? ముగ్గు బాగుందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓపికగా కథ ముగ్గు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.